రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు దూతలైనను ప్రధానులైనను దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను కరువైనను ఖడ్గమైనను కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను సర్వలోక రక్షణకై సిలువనెక్కెను శ్రమయైనను బాధయైనను శ్రమయైనను బాధయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎంతలేని యేసు నాథ
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా. అమ్మా ఇంకో పాట పాడుకుందాం తల్లి. పాట సంఖ్య కొత్తగా చేర్చిన పాటల పుస్తకములో పాట సంఖ్య 12 కొత్తగా చేర్చబడిన పాటల్లో పాట సంఖ్య 12 కలిసి పాడుకుందాం. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతున్నయ్యా. దీన మనసుతో నిన్నే కొలుతున్నయ్యా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నీ ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుదించే. నీ ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుదించే. నన్ను రక్షించుటకై సిలువలో మరణించే. నన్ను రక్షించుటకై సిలువలో మరణించే. తన రక్తముతో నా పాపము కడిగే. తన రక్తముతో నా పాపము కడిగే. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా. వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా. వాగ్దానము ఇచ్చిన ప్రభువా. వాగ్దానమును ఇచ్చిన ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. పూర్ణ హృదయముతో నిన్నారాధించును. పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును. పూర్ణ హృదయముతో నిన్నారాధించును.
మనము దేవుని వాక్యం చదువుకుందాము. నాకు కూడా షుగర్ ఉంటూ వచ్చింది తల్లి. ఒక 10 నిమిషాలే మనం చెప్పుకుందాం. ఒక 10 నిమిషాలే మనం చెప్పుకుందాం. కొద్దిగా ఓపికతో మనం దేవుని వాక్యము విందాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన. నాన్న కొంచెం సౌండ్ పెట్టినా వచ్చును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మరలా చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, మారు మనసు పాప క్షమాపణ పొందిన తర్వాత మనం మొట్టమొదట గమనించవలసినటువంటి సత్యం ఇదే. సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన బిడ్డలకు తోడుగా ఉంటాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. విశ్వాసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలా. ఒక దగ్గర సువార్త ప్రకటిస్తుంటే ఒక 10 మంది దుండగులు నా మీదకు వచ్చారు. వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించొద్దు అన్నారు. మేము అక్కడనే ప్రకటించాం. ఎందుకు ధైర్యము? దేవుడు చెప్పాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడుగా ఉంటాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. కాబట్టి మనం భయపడకూడదు. మనం మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ సత్యాన్ని దావీదు తెలుసుకుంటూ వచ్చాడు. దావీదు తన జీవితంలో గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాడంటే, తన తండ్రి అయినటువంటి యేసయ్య పిలిచి, నేటికి 1 దినాలు అన్నలు యుద్ధానికి వెళుతూ వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వారు ఎలాగున్నారో, వారు ఎందుకు ఇంకా రాలేదో, వారి సమాచారం తెలుసుకొని నువ్వు రానే రవ్వ వంటలు, లడ్డులు, పిండి వంటలు 2 క్యానుల నిండా ఇచ్చి దావీదుని షిలోహులోనికి పంపిస్తాడు. అప్పుడు దావీదు వెళ్ళి చూసేసరికి యుద్ధము జరగట్లే. కారణం ఏంటని అడిగితే, అయ్యా ఫిలిష్తీయులు మన మీదకి యుద్ధానికి వచ్చారు. గొలియాతును వారు ఏర్పరచుకున్నారు. మమ్మల్ని ఒకరు ఏర్పరచుకొని గొలియాతును చంపమంటున్నాడు. ఆయన 6 అడుగులు ఉన్నాడు. ఒక చేతికి 6 ఏళ్ళు ఉంటూ వచ్చాయి. ఈట తిప్పగలడు, డాలు తిప్పగలడు, కండలతో కలిగినటువంటి వీరుడు అని చెప్తూ వచ్చాడు. కండలతో కలిగినటువంటి వీరుడు, చిన్ననాటి నుండి యుద్ధములో నైపుణ్యత కలిగినటువంటి వాడు కనుక ఇశ్రాయేలు సైన్యములో ఎవరికి ఆయనతో యుద్ధం చేయుటకు శక్తి లేదు అంటూ వచ్చాడు. దావీదు ఎంతే ఉన్నాడు? 20 సంవత్సరాలే. దావీదుకి 20 సంవత్సరాలే ఉంటాయి. రోషం తెచ్చుకున్నాడు. సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు సైన్యాన్ని అవమానపరచుటకు, దూషించుటకు వాడు ఏ పాటి వాడు? ఆయన మీదకి నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్తూ వచ్చాడు. అంత ధైర్యము దావీదుకి ఎక్కడదే? సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉంటాడు. మన బిడ్డలకు తోడై ఉంటాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. మనకేమీ కూడా తక్కువ కానివాడు. మనకి దేవుడు ఈ లోకములో రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా దేవుని ప్రజలుగా చేయబడిన తర్వాత, దేవుని ప్రజలుగా మార్చబడిన తర్వాత, సైన్యములకు అధిపతిగా యెహోవా తన కుమారుడైన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో, మన బిడ్డలతో ఉంటాడు. కాబట్టి మనం సువార్త ప్రకటించుటకు గాను, దేవుడికి సాక్షిగా ఉండటకు గాను మనం ఎప్పుడు వెనక్కి పోకూడదు. అవసరమైతే ప్రభువు కొరకు సమర్పించుకొని ఉండాలి. మన జీవితాలు, ఒక అతను చెప్పాడు, నువ్వు ఇలాగే సువార్త చేస్తే
ఎక్కడ నువ్వు రాలిపోతావో తెలియదు అన్నాడు. ఆయనతో నేను చెప్పాను, శవం కూడా కనపడకపోయినా ఏం కాదు, శవం కూడా కనపడకపోయినా ఏం కాదు, కానీ నన్ను రక్షించిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు, తన బిడ్డగా తన సొత్తుగా చేసుకున్న దేవుడు, నా కొరకు యెరూషలేము వీధుల్లో నుండి గొలుగొత్త అనబడిన కపాల స్థలం వరకు బరువు శిలువను మోసినటువంటి ఆ ప్రభువుని ప్రకటించకుండా మేము ఉండలేము. నా తనువు, నా ప్రాణము, నా సర్వస్వము ఆయనకే అంకితమని చెప్తూ వచ్చాం. ఎన్నోసార్లు ఎదిరింపులు వచ్చాయి, ఎన్నోసార్లు ఇబ్బందులు వచ్చాయి, ఎన్నోసార్లు కష్టాలు వచ్చాయి. ఏంటి ధైర్యం అంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనము మాటూరు ప్రాంతంలో, మనము చిలకలూరుపేటలో ఎక్కడ కూడా మనం భయపడకూడదు. దేవుడు చెప్పాడు, నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదని చెప్పాడు. మనము దేవుని సువార్త చేయుట కొరకై, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారిని ప్రకటించుట కొరకై ఎప్పుడూ మనం ముందంజలో ఉండాలి, ఎప్పుడూ ముందంజలో ఉండాలి. ప్రభువు యెరూషలేములో నుంచి సిలువ మోసుకొని వస్తుంటే తన తల్లి అయిన మరియమ్మ, అనేక మంది స్త్రీలు ఆయన చూసి ఏడుస్తుంటారు. వారితో చెప్పారు, నా కొరకు మీరు ఏడవద్దమ్మా అని చెప్తూ వచ్చాడు. కారణము, ప్రభు ఈ లోకానికి మనకు మేలు చేయటానికి తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేయుట కొరకై ఈ లోకానికి వస్తూ వచ్చాడు. కాబట్టి దావీదు తెలుసుకున్నాడు. అందుకనే దావీదు వీరుడుగా నిలబడ్డాడు. ఎక్కడ కూడా దావీదు వెనకంజ వేసినట్లుగా లేదు. కారణము, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆరోగ్య విషయమై తక్కువ కానివాడు, ఆయుష్ విషయమై తక్కువ కానివాడు, ఐశ్వర్య విషయమై తక్కువ కానివాడు. మన దేవుడు మనల్ని తలగా ఉంచుతానన్నాడు. మనల్ని, మన బిడ్డల్ని అలాగూ ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎక్కడా మనం భయపడకూడదు. రక్షణ పొందిన ప్రతి బిడ్డ యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభువారిని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, ఎక్కడైనా మనకు తోడుగా ఉంటాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మనల్ని బట్టి అనేకులను ఆశీర్వదిస్తాడు. దావీదు చూశాడు, గొలియాతును చూశాడు. దావీదు గొలియాతును చూసి అనుకున్నాడు, సున్నత లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు సైన్యాన్ని దూషిస్తున్నాడు, ఎందుకు ఇలాగా అని చెప్పి అందరికి చెప్తూ వచ్చాడు. నేను గొలియాతును చంపుతాను, నేను గొలియాతు మీదకి యుద్ధాన్ని వెళ్తాను. ఆ నోట ఈ నోట పడి సౌలు రాజు దగ్గరికి వెళ్ళింది. సరే తీసుకురండి అని చూస్తే 20 సంవత్సరాలే ఉన్నాయి. అప్పుడు నువ్వు బాలుడువు, నీకు శక్తి చాలదు. వాడు బాల్యము నుండి యుద్ధాభిషేకం చేసిన వాడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, డాల్ను తిప్పగలడు, కత్తిని తిప్పగలడు, ఈట అందముగా వేయగలడు అని చెప్తూ వచ్చాడు. దావీదు ఒకటే మాట చెప్తూ వచ్చాడు, నేను నా తండ్రి మందను అడవిలో మేపుతున్నప్పుడు ఒక ఎలుగుబంటు వచ్చి గొర్రెను తీసుకెళ్ళబోతూ వచ్చింది, ఒక సింహం వచ్చి గొర్రెను తీసుకెళ్ళబోతూ వచ్చింది. వాటికి నేను అడ్డంగా వెళ్తూ వచ్చాను, అవి నా మీదకి తిరుగుబడగా గడ్డం పట్టుకొని వాటిని కొట్టి చంపుతూ వచ్చాను. సింహము నోటు నుండి, ఎలుగుబంటి నోటు నుండి నన్ను తప్పించిన నా దేవుడు ఈ ఫిలిష్తీయుడి చేతిలో నుంచి కూడా తప్పిస్తాడు. ఆ సింహం వలె, ఎలుగుబంటి వలె ఈ రోజున వాడు ఖచ్చితంగా హతమవుతాడని చెప్పాడు. దావీదుకు సౌలుకు ఒళ్ళు పులకరిస్తూ వచ్చింది, సౌలు రాజుకి ఒళ్ళు పరితపించూ వచ్చింది. దావీదు ఎంతే ఉన్నాడు, ఎర్రటివాడుగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు. మాటలు చూస్తే సింహం వలె తన దేవుని యందు ప్రాణం పెట్టడానికి సైతంగా ఉంటూ వచ్చాయి. సరే పొమ్ము, సందేహంగా పొమ్మంటూ వచ్చాడు. దావీదు వెళ్ళాడు, ఒకరు నున్నటి రాళ్ళు 5 ఏరుకొని సౌలు గొలియాతు మీదకి దానికి వెళ్తూ వచ్చాడు. గొలియాతు అది చూసి, నేను కుక్కనా, నా మీదకు నువ్వు 2 రాళ్ళు పట్టుకొని వస్తున్నావు, ఈ దినాన నిన్ను చంపి ఆకాశ పక్షులకు నీ ఆహారం వేస్తాను, నిన్ను చంపి ఈ రోజున నా దేవతకి నిన్ను బలిగా వేస్తానని వస్తుంటాడు. అయితే దావీదు అంటాడు, నీవు ఈటను బల్యం పట్టుకొని నా మీదకు వస్తున్నావు, కానీ నేను నా దేవుడైన యెహోవా నామమున, సైన్యములకు అధిపతి యెహోవా నామమున
నీ మీదకు వస్తున్నానని చెప్పి డాలుని తిప్పి కొడితే రాయి ఇక్కడ తలిగి బోర్ల పడతాడు. దావీదు పరుగెత్తుకొని వెళ్ళి ఆయన తలకాయ నరికి ఇశ్రాయేలు సైన్యానికి ఇలా చూపించిన వాడుగా ఉంటున్నాడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నా యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, సారమ్మతో అంటాడు, యెహోవాకి అసాధ్యమైనది ఏదన్నా కలదా అంటాడు. కాబట్టి నీవు నేను కూడా మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఎక్కడ కూడా భయం అనేదే మన హృదయంలోనికి రానివ్వకూడదు. యేసు క్రీస్తు ప్రభువారి కొరకు తనను ఆరాధించుట కొరకై, తను ప్రార్థించుట కొరకై, తన సువార్త ప్రకటించుట కొరకై, దశంభాగం తీసుట కొరకై ఈ మాటూరు ప్రాంతంలో యేసు క్రీస్తు ప్రభువారిని ప్రకటించుట కొరకై ఎప్పుడూ కూడా మనం సంఘముగా వెనకంజ వేయకూడదు. కారణము, సైన్యములకు అధిపతి దేవుడు నీతో ఉంటాడు. ఆయన పని నువ్వు చేస్తుంటే నీ పని ఆయన చేస్తాడు. ఆయన కొరకు నువ్వు ముందుకెళ్తే ఆయన నిన్ను పైకి లేపుతాడు. ఆయన కొరకు నువ్వు సమర్పించుకుంటే ఆయన నిన్ను నీ బిడ్డల్ని ఆత్మతో అభిషేకిస్తాడు. మన దేవుడు గొప్ప సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి దావీదు ఆ సంగతి తెలుసుకున్నాడు గనుక ఎక్కడ ఓటము లేని వీరుడుగా నిలబడుతూ వచ్చాడు. విశ్వాస వీరుడుగా ప్రతి స్థలమందు ప్రతి దగ్గర విశ్వాసములో నిలువెత్తు నిదర్శనగా ప్రభు కొరకు నిలబడుతూ వచ్చాడు. కాబట్టి నువ్వు నేను కూడా మనము విశ్వాసం ఉంచిన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, కోటి సైన్యాలు మన దేవుడి దగ్గర ఉంటూ వచ్చాయి. నిన్ను నీ బిడ్డల్ని నీ కుటుంబాలను నిండార్లుగా దేవుడు దీవిస్తాడు. అయితే నువ్వు బ్రతికినంత కాలము 95 ఏళ్ళు ఎక్కడ మాట్లాడినా యేసు ప్రభువారి శిలువ మరణాన్ని గురించి, యేసు ప్రభువారి పునరుద్ధానమును గురించి, యేసు ప్రభువారి అద్భుతాలను గురించి నువ్వు మాట్లాడాలి. అనేకులను రక్షించాలి. మనము అనేకుల్ని దేవుని రాజ్యము కొరకు మనం సమకూర్చాలి. అది మనల్ని అందుకు దేవుడు రక్షిస్తూ వచ్చాడు. ఆ పరిమాణములో కొన్నిసార్లు దెబ్బలు తిన్నా, కొన్నిసార్లు అవమానాలు పడ్డా, కొన్నిసార్లు ముఖం మీద ఉమ్ము వేపించుకున్నా మనము ప్రభువు కొరకు సమర్పణ కలిగిన వారముగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించుకుండగా. ప్రేమ గల తండ్రి, దయగల దేవా, యేసు క్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దావీదు తన విశ్వాస జీవితంలో నీ శక్తిని ఎరుగుతూ వచ్చాడు నాయన. సైన్యములకు అధిపతి ఒక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడని ఎరుగుతూ వచ్చాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ఈ సత్యాన్ని ఎరుగునట్లు నీ బిడ్డలకు ఆత్మ ఇచ్చేయండి. నీ బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయుషు, బలము, శక్తి అనుగ్రహించండి. నువ్విచ్చిన బలము, నువ్విచ్చిన శక్తి, సిలువలో ప్రాణం పెట్టిన నీ కొరకై మేము ప్రయాసపడే వారంగా సిద్ధపరచండి. మాటూరులో సేవ చేస్తున్న మా ప్రియులు నాగేశ్వరవర్ణ బిడ్డలు వారి సంఘము నిండారులుగా దీవించండి. స్థానిక సంఘము నా తండ్రి చిలకలూరిపేట హెబ్రోను ప్రార్థనా మందిరము ప్రేమతో నన్ను ఆహ్వానించిన నా తండ్రి ఆ సంఘమంతా కూడా వారి బిడ్డలు వారు సంతోషంగా ఆశీర్వాదముతో దీవించండి. ఇక్కడున్నంత కాలము నీ బిడ్డల క్షేమం కొరకు, నీ పరిచర్య క్షేమం కొరకు మా వలనైనంత మట్టుకు కష్టపడినట్లుగా నాకు, నా భార్యకి, నా పిల్లలకి బలము, శక్తిని అనుగ్రహించమని, నీకు రాకడ ఆలస్యమైతే మరొకసారి ఇలాగ సువార్త ప్రకటించే వరం మాకు దయచేయండి. ప్రతి స్థలములో ఉన్న సంఘాలు సువార్త కొరకు ముందంజి వేసేవిగా సిద్ధపరచమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభా, చిలకలూరుపేటలో కూడా మేమున్నంతకాలం ప్రతి బస్తీలో సువార్త ప్రకటించాలి ప్రభా. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంది తండ్రి. రక్షించబడుతున్నది వారికి దేవుని శక్తి అన్నావు. అలాంటి శక్తిని, అలాంటి బలాన్ని మాకు ఇచ్చి అనేకుల రక్షణ కొరకై ఈ శక్తిని, బలాన్ని వాడుకోమని ప్రభు అయిన యేసయ్య నామములో నా తండ్రి సువార్త చేస్తూ వచ్చావు. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు నీ పునరుద్ధాన శక్తితో నింపమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు వారి కృప, ఇప్పుడు మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకి, మన బిడ్డలకి
మోటూరు సంఘానికి, చిలకలూరుపేట సంఘ విశ్వాసులకు అందరికీ, వారి బిడ్డలకి సదాకాలము తోడయండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరూ అన్న ప్రకటన చేయండి అన్న. అన్న సాక్ష్యమా చేద్దామా? ఇంకా కాలేదన్నా. అలాగైతే వాక్యం చెప్తారు. ప్రమోషన్ వస్తూ వచ్చింది, భోజనం ఇంకా కాలేదు. కాబట్టి మనము కొద్దిసేపు అన్నవారిద్దరు అక్కవారిద్దరు మాటూరు సంఘము కొరకు, వారి పరిచర్య కొరకు, చిలకలూరుపేట సంఘము కొరకు, మన పరిచర్య కొరకు అన్నవారిద్దరు అక్కవారిద్దరు చేద్దాము. ఒకవేళ సమయం ఉంటే ఇంకొకరు చేద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించుకోండాక చేయండి. స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. నాయన నిజంగా మా తండ్రి, నువ్వు ఎంతైనా గొప్ప దేవుడివి, నమ్మదగిన దేవుడివి నాయన, నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, మహోన్నతుడివి, మహాగణుడివి నాయన. మాకున్నందుకు మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అంతేగాక మా తండ్రి నాయన, మా ప్రియులైన వారిని నాయన చెల్లూరుపేట ఎబ్రా నుండి తీసుకొచ్చి ఇదాయి సేవకుడిని తండ్రి నాయన, నిజంగా అయా ఈ యొక్క మాటూరు గ్రామంలో నాయన నాగేశ్వరరావన్న అక్కను బట్టి నాయన నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా. అంతేకాక మా నాయన సువార్తలో తండ్రి నాయన, సువార్త కొడుకులో అద్భుతంగా జరిగించినందుకు నీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అంతేకాక మా నాయన నిజంగా తండ్రి చేసిన పరిచర్య అర్థం కాకుండా నాయన ఒక ఆత్మైన రక్షించబట్టుకు తండ్రి అయా నీ దాసులు చెప్పిన వాక్యం పాటలు అన్నిట్లో తండ్రి అయా ఫలిభత్తంగా అయా అది వ్యర్థం కాకుండా దీవించు, బలపరచు, నీ కృపలో భద్రపరచు నాయన. నీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము కూడా తండ్రి గోవిందపురం నుండి వచ్చి నాయన ఆ యొక్క పరిచర్యలో నాయన సువార్తలో పాలు పంపులు ఇస్తూ వచ్చినందుకు నీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అంతేగా తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రాలు అయా నాయన, నీ పాదములకు వందనాలు. దయగలిగిన దయాళుడా, నీ దయాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లించుకుంటూ సియాన ప్రార్థనా మందిరంలో నాకు ఇచ్చినట్టు ఈ సమయాన్ని బట్టి నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నా తండ్రి ఆయన మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన మీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా నా తండ్రి నాయన మరొక పర్యాయం నా తండ్రి మీ వైపు చూస్తుండగా నా తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా మీ సన్నిధి సహవాసం మాకు తోడుగా ఉంచి నాయన మరి నా తండ్రి చిలకలూరుపేట హెబ్రోన్లో, ఆ రీతిగా నా తండ్రి నాయన మరి మాటూరు సియోన్లో, గోవిందపురం నా తండ్రి హెర్మోన్లో నా తండ్రి మీరు జరిగిస్తూ వచ్చిన పరిచర్యంతను బట్టి కూడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి నాయన. ఉదయం మొదలుకొని ఈ సమయం వరకు నా తండ్రి మీ వాక్యం ద్వారా మీ ప్రజలైన వారిని పోషిస్తూ నా తండ్రి ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమంతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా నా తండ్రి నాయన ఈ యొక్క మాటూరు నాయన సియోను మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రేమించిన తండ్రి నాయన సంఘంలో ఏర్పాటు చేస్తూ వచ్చిన ఈ యొక్క సువార్తను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి నాయన. ఎంతోమంది నా తండ్రి నాయన మరి ఇక్కడ చీరి వచ్చిన వారిగా నా తండ్రి ఆయన మరి సువార్త నిమిత్తమైన తండ్రి వారు కూడా నాయన పాల్పొందే విషయంలో వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా నా తండ్రి నాయన బాధ్యత గల సహోదరులు ఇంకా నా తండ్రి పరిచారకులు నా తండ్రి ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరంలో నా తండ్రి ఆయన మరి ఎంతో భారం కలిగిన తండ్రి ఆయన ఈ యొక్క సువార్త పరిచయాన్ని కలిగి ఉంటుండగా నా తండ్రి ఆయన వారికి ఇచ్చిన భారమును బట్టి నా తండ్రి వారికి ఇచ్చిన తలంపులను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా
సంఘంగా మేము కూడా అందరము నాయన మరి కొన్ని వాహనాలు నా తండ్రి ఆయా ప్రాంతాలకు వెళ్ళిన తండ్రి నాయన మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో సహాయం చేస్తూ వచ్చిన మీ మహా ప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో నా తండ్రి నాయన మరి నా తండ్రి నాయన ఇంత గొప్ప భాగ్యం మాకు కలుగు చేస్తూ వచ్చారు నా తండ్రి నాయన. ఈ లోకంలో నా తండ్రి నాయన మరి దేనికి లేని భాగ్యం నా తండ్రి మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం నా తండ్రి నాయన ఎంతో గొప్ప బహుమానం నా తండ్రి నాయన మరి మాకు దయచేస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎలా అనగా నా తండ్రి నాయన మరి ఈ లోకంలో నా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నా తండ్రి నాయన మేము మాత్రమే కాదు కానీ నా తండ్రి నాయన మీరు సమస్త మానవాళి కోసం ఈ లోకమునికి వచ్చి మరణించి తిరిగి లేచారు నా తండ్రి. వారందరూ కూడా రక్షణ పొందాలని తలంపు కలిగిన వారుగా ఉండి నా తండ్రి నాయన ఇంకా మీ యొక్క నా తండ్రి రాకడ ఆలస్యం చేస్తూ నా తండ్రి నాయన దాని నిమిత్తమే ప్రతి ఒక్కరూ కూడా మీరు రక్షిస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క సంకల్పంలో మీ యొక్క ఉద్దేశంలోనే తండ్రి నాయన మరి మమ్మల్ని కూడా నాయన పాలిభాగస్తులుగా చేసుకుని నా తండ్రి మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో సహాయం చేస్తూ వచ్చారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. కొద్దిమందంగా నా తండ్రి నాయన కొన్ని వాహనంలో తండ్రి నాయన మరి చెప్పబడతా వచ్చిన ఆ యొక్క నాయన మరి సువార్త వాక్యాలను బట్టి స్తోత్రాలు, సువార్త వర్తమానములను బట్టి స్తోత్రాలు, పాడుతూ వచ్చిన నాయన సువార్త పాటలను బట్టి స్తోత్రాలు నాయన మరి నాయన అందించబడతా వచ్చిన సువార్త వాక్యాలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే తండ్రి నాయన ఆ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే నాయన మరి రక్షణ సువార్త విన్నవారుగా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారి జీవితాల్లో మీ కార్యం జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి నాయన. మరి శత్రువు బారి నుంచి వారిని కాపాడి నా తండ్రి వారి మనోనేత్రం వెలిగించి నాయన మరి నిత్యులకు తండ్రి మీరే అని నాయన మరి లోకరక్షకుడు మీరే అని వారు గుర్తెరిగిన తండ్రి నాయన మరి హృదయంలో నా తండ్రి తీర్మానం చేసుకుని నాయన మరి నిత్య రాజ్యానికి వారసులు ఉన్నట్లు నాయన మరి మీరే మీకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము మా ద్వారా జరిగించబడిన పరిచర్య నా తండ్రి సంఘం ద్వారా జరిగించబడిన పరిచర్య నా తండ్రి నాయన మరి నీరు కట్టి ఫలింపజేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక ఆత్మైన నా తండ్రి నాయన మరి రక్షించబడి నాయన నిత్య నరకం నుంచి తప్పించబడేదిగా ఉన్నట్లు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మరి ఎవరైతే నా తండ్రి మరి ఇంకా నా తండ్రి రక్షణ సువార్త విని కూడా నా తండ్రి వారి యొక్క కఠిన హృదయం కలిగిన వారుగా ఉండి నాయన మరి దేవుడు మా దేవుడు కాదు నాయన మరి నాయన కులము మతము అని ప్రాంతము నాయన ఈ విధంగా భేదం చేసిన తండ్రి నాయన ఈ విధంగా నాయన మీ యొక్క రక్షణ సువార్తను తృణీకరించే వారిని మరొక పర్యాయం జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. ఆ రీతిగా నా తండ్రి నాయన మరి ఆ యొక్క రక్షణ సువార్తను నాయన నిర్లక్ష్య పెట్టకుండా ఉన్నట్లు నా తండ్రి మరొక పర్యాయం నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని కనికరించిన తండ్రి నాయన వారికి రక్షణ సువార్త వినిపించి నాయన మరి వారు కూడా నా తండ్రి నాయన మీ రక్షణ సువార్తలో పాలు పొంది నా తండ్రి నాయన మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించే వారుగా ఉన్నట్లు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తా ఉన్నాం. ఎవరైతే నా తండ్రి నాయన సువార్తలో పాలు పొందిన వారుగా ఉన్నారు చిన్న బిడ్డలు మొదలుకొని నాయన వృద్ధాప్యలో ఉన్నవారు ఎంతో మంది కూడా నా తండ్రి ఎంతో ఆశతోటి నా తండ్రి నాయన మరి మీ సన్నిధికి వచ్చిన వారుగా ఉన్నారు. మీ సన్నిధిలో నా తండ్రి నాయన మీ పని చేసిన వారుగా ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని నా తండ్రి జ్ఞాపకం చేసుకునే దేవుడు, ప్రతి ఒక్కరిని నా తండ్రి వారికి రావాల్సిన బహుమానం మీరు అందించే దేవుడు అయిన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. చిన్న బిడ్డలు నా తండ్రి నాయన మరి ఎంతో ఆసక్తితో నా తండ్రి కరపత్రాలు అందించే విషయంలో అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ వచ్చారు నా తండ్రి. ఆ విధంగా నా తండ్రి ఎంతగానో నా తండ్రి నాయన ముందుకు నడిపిస్తూ వచ్చారు నాయన. వృద్ధాప్యలో ఉన్న వారిని కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారికి మీ పునరుద్ధార బలాన్ని శక్తిని అనుగ్రహించి నాయన మరి రాజ్య సువార్తలో నా తండ్రి వారు కూడా పాలు పొందే విషయంలో సహాయం చేస్తూ వచ్చిన మీ ప్రేమతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారికి రావాల్సిన బహుమానం నిండార్లుగా దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ రండి ఆయన. ఆ విధంగా నా తండ్రి నాయన మరి వాహనం నడిపిన వారు నా తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటారండి నాయన. ప్రతి ఒక్కరి పాదములు నాయన సువార్త ప్రకటించే వారి పాదములు నాయన మరి నాయన శివుని కొండ మీద సుందరములైన ఉన్నవని సెలవిస్తూ వచ్చారు. ఆ విధంగా నా తండ్రి నాయన మమ్మల్ని కూడా అట్టి గొప్ప భాగ్యములో ఉంచుతా వచ్చిన మీ ప్రేమంతను బట్టి స్తోత్రాలు. ఎవరైతే నా తండ్రి వాక్యం అందించిన వారుగా ఉన్నారో ఆయా స్టాపుల్లో నా తండ్రి నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి నాయన. ముందున్న సమయం కొరకు వారిని సంపూర్తిగా సిద్ధపరుస్తురండి నాయన. ఎవరైతే నా తండ్రి వాక్యం అందించారో వారిని మరింతగా నాయన ముందు రానున్న దినాల్లో ఇంకా బలమైన పాత్రలుగా నాయన మరి ఆ యొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఆ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా ఆ యొక్క ప్రజలకు తగ్గట్టుగా ఈసారి నా తండ్రి నాయన మరి మీ రాజ్య సువార్త ప్రకటించే వారుగా ఉన్నట్లు నాయన మరి వారిని మీ ఆత్మతో నింపుతూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. సహాయం చేయండి. ఇంకా ఎవరైతే నా తండ్రి నాయన మరి సంఘంలో నాయన మరి వాక్యం చెప్పగలిగిన వారు ఉన్నారు, ఇంకా ఎవరైతే నా తండ్రి నాయన సువార్త ప్రకటించగలిగిన వారుగా ఉన్నారు, సువార్త పాటలు పాడేవారుగా ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారుగా ఉన్నారు, వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాండి అయ్యా. మరి ఒక పర్యాయం నా తండ్రి మీరు సమయం దయచేసి నా తండ్రి
తండ్రి నాయన వారందరూ కూడా నా తండ్రి మీ సువార్తలో పాలు పొందినట్లు నాయన మరి నాయన ఎంతో చురుగ్గా నా తండ్రి నాయన మీ నుంచి బహుమానాలు పొందులాగున నా తండ్రి ఆసక్తితో నా తండ్రి నాయన సువార్త ప్రకటించేవారుగా ఉన్నట్లు అలాంటి వారిని కూడా లేవనెత్తుతూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. మరి సియోను ప్రార్థనా మందిరమే కానీ, హెబ్రోన్ ప్రార్థనా మందిరం, హెర్మోన్ ప్రార్థనా మందిరం ఏదైనప్పటికీ నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. వివిధ తలాంతులు కలిగి వారిని కూడా లేవనెత్తుతూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రీతిగా నా తండ్రి నాయన ఈ యొక్క సువార్త నిమిత్తం నా తండ్రి నాయన మన ప్రార్థన చేస్తా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటూ రండి నాయన. మరి నాయన సంఘానికి జ్ఞాపకం చేసుకుంటూ రండి నాయన. ఎంతో ప్రేరేపణ కలిగి నా తండ్రి ఎంతో భారంతో నా తండ్రి నాయన మరి నాయన పరిచర్య నా తండ్రి ఉంది. ఈ విధంగా సువార్త ప్రకటించాలి అని ప్రార్థన చేస్తూ వచ్చిన వాళ్ళు నాయన రోజుల తరబడి ప్రార్థించిన వారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి కూడా మంచి బహుమానం అందిస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ విధంగా నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కటి నా తండ్రి నాయన మరి సియోను ఆయన మరి సంఘం పక్షం మీ కార్యం జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రీతిగా నా తండ్రి బాధ్యత గల సహోదరుల్ని, పరిచారకుల్ని, ఇంకా నాయన మరి స్త్రీలు, పురుషులు నా తండ్రి ఎంతో మంది నా తండ్రి మీ పరిచయలో పాల్గొన్నవారుగా ఉన్నారు. ఎంతో మంది నా తండ్రి నాయన మరి వివిధ సంఘాలను కూడా నా తండ్రి నాయన చుట్టుపక్కల నా తండ్రి నాయన మరి చిలకలపాటి సంఘాన్ని, ఆ రీతిగా నా తండ్రి నాయన గోధుమపూర్ సంఘాన్ని వీరు ఆహ్వానించిన వారుగా ఉన్నారు. నా తండ్రి వారి ప్రేమను బట్టి, ప్రయాసమును బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన మందిరానికి సంబంధించిన ప్రతి ఒక్కరి అవసరం మీ నామం తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన మరి నాయన నూతన మందిర నిర్మాణం విషయంలో సాయం చేస్తూ వచ్చారు. ఇంతవరకు నా తండ్రి నాయన నిర్మించే విషయంలో ఆయన ప్రతి విషయంలో కూడా నా తండ్రి నేను ఆర్థికంగా నాయన ఆత్మీయంగా నా తండ్రి మీ యొక్క నడిపింపులో నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన ముందు కూడా ఎంతో పని ఉంది నా తండ్రి నాయన, పరిచర్య ఉంది. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాయన మీరు నివాసం ఉండే ఈ స్థలంలో ఉన్న తండ్రి మరింతగా నా తండ్రి నాయన మీ నామం మహింపరచబడినట్లు నా తండ్రి నాయన మరి నాయన మీ మందిరానికి సంబంధించిన భౌతిక సంబంధమైన అక్కర్ల అవసరాలు నాయన మీ నామం తీరుస్తూ మీ నామానికే మహిమగంత ప్రభావం పొందుతూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన ఈ విధంగా నా తండ్రి నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ఎందుకు పనికిరాని వారు నా తండ్రి మా నిమిత్తమై ప్రాణం పెట్టి నాయన మా నిమిత్తమైన తండ్రి కలువరి శిలువలో నాయన మరణం పొందిన తండ్రి మమ్మల్ని నా తండ్రి నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకుంటా వచ్చారు ఆయన. మరి అందును బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దాన్ని బట్టి నా తండ్రి మేము కూడా ఎంతో సంతోషంతో నా తండ్రి నాయన మీ యొక్క రాజ్య సువార్త ప్రకటించే విషయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ రీతిగా తండ్రి నాయన మరి మీ దాసును కూడా నాయన మరి నాయన చిలకలపాటి హెబ్రోన్ నుంచి ఆయన నూతనంగా నా తండ్రి నాయన మరి నాయన హెబ్రోన్ తీసుకొచ్చి నా తండ్రి ఈ యొక్క పరిచర్లో కూడా నా తండ్రి ఇంతగా నా తండ్రి వాడుకుంటా వస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ దాసుడు నోటి కూడా నా తండ్రి నాయన మీ మాటలు ఉంచి నా తండ్రి ఆ విధంగా నా తండ్రి నడిపిస్తా వచ్చిన మీ ప్రేమంతను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ రీతిగా తండ్రి ముందున్న పరిచర్య గురించి కూడా నా తండ్రి మీ దాసునికి చాలిన దేవుడుగా ఉంటుండండి నాయన. మరి ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నా తండ్రి పరిచర్య జరిగించాలి, సమస్తము నా తండ్రి నాయన పైనుండి మీ జ్ఞానం పొంది నా తండ్రి నాయన సంఘానికి క్షేమంగా నా తండ్రి నడుచుకునే విషయంలో నా తండ్రి మీ దాసుని పక్షం మీ కార్యం జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఆ రీతిగా మీ దాసుని కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన తండ్రి అన్ని విషయాల్లో కూడా నా తండ్రి నాయన మీకు కోరుకుంటా ఉన్నాం. ప్రతి విషయాల్లో కూడా నా తండ్రి మీ కార్యం జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రీతిగా నా తండ్రి నాయన మరి హెబ్రోన్ నా తండ్రి నాయన మరి కేంద్రంగా చేసుకుని నా తండ్రి మీరు జరిగిస్తూ వచ్చిన పరిచయను కూడా దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన మరి గుంటూరు సియోన్ ఆ రీతిగా నా తండ్రి నాయన ఈ విధంగా హైదరాబాద్ హెబ్రోన్ నా తండ్రి ప్రతి పరిస్థితిలో నా తండ్రి మీరే తోడుగా ఉంటూరమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి పరిచయలో తోడుగా ఉంటూరమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రీతిగా నా తండ్రి సార్ల సంఘాల్లో జరిగిన పరిచయను కూడా నాయన నా తండ్రి నాయన ఈ రోజు జరిగిన పరిచయను కూడా నాయన నీరు కట్టి ఫలింపు చేస్తూ ఆయన ప్రతిదీ నా తండ్రి నాయన మీరు ఆఖరి నిమిత్తం ముద్ర వేస్తున్న తండ్రి మీ నా మహిమాత్మ జరిగినట్లు సాయం చేస్తురమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి సహవాసం మాకు తోడుగా ఉంచుతూ వచ్చారు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి మరొక పర్యాయం నా తండ్రి ఆయన ఈ యొక్క మాటూరు సియోన్ని మీ దయల హస్తాలకు అప్పచెప్తూ నా తండ్రి మీ కృపా కనుక చొప్పు నడిపిస్తూ మీ నామానికి ఏమైనా ప్రభావం పొందమని ముందున్న సమయం కొరకు నన్ను మమ్మల్ని సంపూర్తిగా సిద్ధపరిచి ఈ విధంగా నా తండ్రి నాయన చిలకలూరుపేటలో కూడా నా తండ్రి మీ దాసుడు సెలవిచ్చిన రీతిగా నాయన మేము కూడా నాయన సువార్త కలిగి ఉండే విషయంలో నా తండ్రి భారమును అటు యొక్క నాయన ద్వారం తెరుస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన మరి మందిరం పక్షం మీ కార్యం జరిగిస్తూ మీ నామానికి ఏమైనా ప్రభావం పొందమని వచ్చిన మీ బిడ్డలందరినీ మీ దయల హస్తాలకు అప్పచెప్పుకుంటూ నా తండ్రి నాయన మరి వారు తిరిగి వారి గృహాలకు వెళ్ళాలి నాయన రాత్రి వేళ తండ్రి వారికి చాలిన దేవుడుగా ఉంటూ మీ నామానికి మహిమతో ప్రభావం పొందుతూ క్షేమంగా వారి గృహాలకు వెళ్ళి నాయన మీ అందు సంతోషించే వారిగా ఉన్నట్టు సాయం చేస్తురమ్మని ముందున్న సమయం కొరకు నన్ను మమ్మల్ని సంపూర్తిగా సిద్ధపరుస్తురమ్మని మా ప్రభువును ప్రియశుడైన యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అది వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, మందిర ప్రతిష్ఠ విషయమై ఆగస్టు నెలలో 5వ తేదీ తర్వాత
25వ తేదీ లోపు మరి హెబ్రోన్ నుంచి మందిర ప్రతిష్ట విషయమై డేట్ ఇచ్చులాగున సాధ్యమైతే దేవుని చిత్తమైతే కురియన్ అంకులు జయరాజ్ అన్న ఆ ప్రతిష్టలో పాల్గొనలాగున ఒకరు ప్రార్థించవలసిందిగా ప్రేమతో ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మందిరంలోకి దేవాతండి మమ్మల్ని అందరినీ సమకూర్చి దేవాని దాసుడు దేవాతండి నాగేశ్వర బ్రదరు సిస్టరు అదేవిధంగా పిల్లలు సంఘముతో కలిసి ప్రభా వారు ఆశించిన రీతిలో తండ్రి నాయన మరి ఈ దినము దేవాతండి సువార్త జరిగింపబడాలని వారు ఉద్దేశించి దేవాతండి మమ్మల్ని హెబ్రోన్ నుండి చెక్లూరుపేట హెబ్రోన్ నుండి అదేవిధంగా గోయినపురం నుండి దేవ ఆహ్వానిస్తూ వచ్చారు. దేవాని చిత్తములో నీ బిడ్డల ఆశను కోరికను తీర్చేదాని కొరకై మీరు ఎంతగానో ప్రభా తండ్రి ఈ సువార్తలో సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. నీ దాసుల కుటుంబంతో కూడా ప్రభా మేమందరం కలిసి నీ సన్నిధి దేవా తండ్రి సువార్తను ప్రకటించడానికి మీరు మాకెంతో సహాయపడుతూ వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి అనేక ప్రాంతాలకు దేవా కాలనీ రాజపాలెము మాటూరులో దేవా తండ్రి ఆయా ప్రాంతాల్లో ఆయా గృహాలకు ఆయా వీధులకు తిరిగి నీ కరపత్రికలు అందించేదాని కొరకు దేవాని దాసులు కూడా నిలవబడి సువార్త చెప్పేదానికి పాటలు పాడేదాని కొరకై ప్రతి విషయంలో ఎంతో సహాయపడ్డావు. వాతావరణాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుకున్నావు ప్రభా. దేవా ధారాళతో అనుగ్రహించావు, నీ మార్గాన్ని సరళపరిచావు. అయితే ప్రభా దయగలిగిన తండ్రి దేవ అనేక దేవ గృహాల్లో అనేక ప్రజలకు పత్రికలు అందించబడినవి దేవా తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకో. దేవా తండ్రి నాయన నీ పత్రిక ఏ పత్రిక అయితే వాళ్ళ చేతులకు అందించబడిందో అది చదివి ఆ యొక్క తండ్రి నాయన దానిలో ఉన్న దాన్ని విని విశ్వసించేదానికి సహాయపడండి, కృప చూపించము. దేవాని వైపు ఆకర్షించుకోండి ప్రభా. దేవా మీరు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవా రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చావు. దేవా మా పితృ యోహోను కూడా అనేకులకి దేవా తండ్రి వాక్యమును ప్రకటిస్తూ వచ్చాడు. దేవా తండ్రి మార్గములో మేము కూడా దేవా మీరు రక్షించిన నీ బిడలముగా ఈ సువార్త చేయాలని నీ ఉద్దేశము. అందునిమిత్తమే ప్రభా నీ దాసులకు ఇచ్చిన ఆశను బట్టి దేవాని సన్నిధిలో స్తుతిస్తుంటున్నాం. అయితే ప్రభా దేవా తండ్రి విన్నవారు దేవా పత్రికలు చదివిన వారు ప్రతి ఒక్కరిని వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తుంటున్నా. దేవా మీరు సెలవిచ్చారు నీ ఆహారం నేటి మెనవేయము, అది కొన్ని దినముల తర్వాత మీ వద్దకు వచ్చునని. ప్రయాసానికి ఫలితము చూపించే దేవుడివి, దేవాసపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివి. పనిని దేవా తండ్రి కష్టమును వ్యర్థము కాకుండా ప్రభా సహాయపడే దేవుడివి. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. అయితే తండ్రి కృప చూపించుము. ఈ రీతిగా మరి యొక్క సమయంలో కూడా ఈ రీతిగా ప్రకటింపబడటానికి సువార్త చేయడానికి మీరే ద్వారాలు తెరుస్తురండి, కృప చూపించుము. దేవా తండ్రి మరి ముఖ్యంగా దేవా తండ్రి నాయన ఈ యొక్క కాలనీలో దేవా తండ్రి ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరము దేవా మీరు ఏర్పాటు చేసుకున్నందుకే నీ స్తోత్రాలు. నీ అనాది సంకల్పంలో మీరు స్థిరపరుస్తూ వచ్చిన నీ కృపను బట్టి స్తోత్రాలు. అయితే ప్రభా తండ్రి మందిరం కట్టబడింది దేవా తండ్రి అనేకమైన పనులు కూడా మీరు ఎంతగానో జరిపిస్తూ వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. దేవా పనులు ఉన్నాయి, ఎంతో అవసరత ఉంది, అక్కరత ఉంది. వీటన్నిటిని నామంలో తీరుస్తూ రండి, కృప చూపించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సియోను మందిరం సరిహద్దులు విశాలపరచండి ప్రభా. నీ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నా. నీ బిడ్డలను కూడా తండ్రి ఎంతో ఆశతో ఆసక్తితో ప్రభా ఈ మందిరం విషయంలో దేవా తండ్రి ముందుకు సాగుతూ ఉన్నారు. దేవా తండ్రి వారి విశ్వాసాన్ని బలపరిచి తండ్రి నాయన మీరు ముందుకు నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. కుటుంబాన్ని బట్టి దేవా తండ్రి నాగేశ్వర బ్రదర్ కుటుంబం దేవా సహోదరుని బట్టి సవిలో స్తుతిస్తుంటున్నాం. అంతేకాదు ప్రభా సాటి సహోదరులుగా దేవా సంఘాన్ని కూడా మీరు స్థిరపరుస్తూ వచ్చిన నీ కృపలన్నిటిని బట్టి స్తోత్రాలు. దేవా తండ్రి ఆగస్టు నెల దేవా తండ్రి మరి 5వ తారీఖు తండ్రి ఆ యొక్క తండ్రి నాయన సమయాల్లో 20వ తారీఖు మధ్యలో ప్రభా మరి ప్రతిష్ఠ కావాలని నీ దాసుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రభా నీ చిత్తములో నీ ఏర్పాట్లో మీరు స్థిరపరచండి. దేవా తండ్రి కురియన్ గారు అదేవిధంగా జయరాజు గారు వచ్చి దేవా ఈ ప్రతిష్ఠ చేయాలని వారి ఆశ. అయితే ఆశని తీర్చే దేవుడిని సిద్ధింపజేసే దేవుడివి. అందును బట్టి స్తోత్రాలు, కృప చూపించము. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి అవసరత తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి, కృప చూపించండి. కడవ దినాలు అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉంటున్నాం. దేవా తండ్రి ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడే దేవా సమయంలో మేము జీవిస్తుంటున్నాం ప్రభా. అయితే మాకిచ్చిన ఈ తలంతులో మీరు మమ్మల్ని రక్షించి దేవాన్ని బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నారు. అయితే దీనిలో మేము తొలగిపోకుండా ఉండటానికి అనేక
సన్నిధిలో దేవా తండ్రి నేను సువార్తను ప్రకటించేదానికి ఆయా మార్గాల్లో ఆయా దేవ గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించేదానికి దేవా తండ్రి మీరే ద్వారాలు తెరుస్తూ రండి, కృప చూపించమని దేవా తండ్రి నన్ను మమ్మల్ని మీరు నడిపించిన నీ కృపను బట్టి స్తుతిస్తూ ఈ మందిర ప్రతి అవసరత కూడా తీర్చమని దేవా తండ్రి ఇంతవరకు చేస్తూ వచ్చిన ప్రతి కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మందిరానికి కావాల్సిన సమృద్ధి మీరు అనుగ్రహిస్తురండి. నీ బిడ్డలు ఇంకనూ బలపరిచి స్థిరపరుస్తూ రమ్మని దేవా తండ్రి మీరు సెలవిచ్చారు తండ్రి. దేవా సైన్యములకు అధిపతి యెహోవా దేవా తండ్రి మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని ఆనాడు ప్రభా తండ్రి నాయన అవును తండ్రి ఇశ్రాయేలుకు మీరు తోడుగా ఉన్నావు, సైన్యములకు అధిపతి యెహోవాగా మీరున్నారు, దేవా యాకోబు దేవుడుగా మీరున్నారు, దేవా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడుగా మా పితరులను మీరు నడిపించిన దేవుడు, వారికి ఏది తక్కువ చేయలేదు ప్రభువా. అందునిమిత్తమే తండ్రి వారిని గణపరుస్తూ వచ్చారు దేవా తండ్రి. అందునిమిత్తమే ఇశ్రాయేలు పక్షముగా దేవా తండ్రి దావీదు మీరు ఏర్పరచుకొని దేవా తండ్రి దుష్టుడైన దేవా తండ్రి నాయన గొలియాతును 6 మూల జానులు కలిగిన ఎత్తు కలిగిన గొలియాతును సమస్తమును ధరించుకున్న వాడే. అయితే తండ్రి సాధారణమైన విధానములో దావీదు గొలియాతుని జయించేదానికి దావీదుకు తోడుగా ఉన్న దేవుడివి. నీ ప్రజలైన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు, శత్రువులు సమస్తమును నిర్మూలన చేసే దేవుడివి దేవా తండ్రి. ప్రతి వారి హృదయం ఎరిగిన దేవుడివి, అందును బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి ఇందును బట్టే తండ్రి మీరు మమ్మల్ని రక్షించారు దేవా. ఈ నేటి దినాల్లో నీ బిడలముగా అతిశయపడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా తండ్రి నాయన మరి ఒకసారి సంఘం నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సర్వకృపానిధిగు యేసయ్య, ఈ మహాపరిశుద్ధమైన అద్వితీయమైన జీవం కలిగిన గొప్ప నామునకై తండ్రి మీకెన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ పరిశుద్ధ దినాన ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రభువా నీ పనిలో నీ పరిచర్యలో దేవా మీరు మా అందరికీ సహాయం చేస్తూ వచ్చినందుకై తండ్రి మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రాముఖ్యంగా బహిరంగ సువార్తలో మీరు మాకెంతగానో సహాయం చేస్తూ వచ్చారు, అందును బట్టి ప్రభువా మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆహారమును నీళ్ళ మీద వేయుడి, చాలా కాలం తర్వాత మరలా కనబడునని చెప్పి ప్రభువా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విధంగా ప్రభువా మీరు సెలవిచ్చిన రీతిగా ఆహారాన్ని ప్రభువా నీళ్ళ మీద వేయడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. చాలా కాలం తర్వాత దేవాని చిత్తంలో నిర్ణయ కాలంలో తగిన సమయంలో ప్రభువా అది మరలా కనబడటానికి ప్రతిఫలాన్ని ప్రభువా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలా ప్రభువా మరి చిలకలూరుపేట హెబ్రోన్ నుంచి ఈ దాసులు తండ్రి మరి పీటర్ బెంజమిన్ అన్న, అలాగ ప్రభువా చిలకలూరుపేట మరి హెబ్రోను పెద్దలు, అలాగ ప్రభా చిలకలూరుపేట హెబ్రోను బ్రదర్స్, అలా తండ్రి చిలకలూరుపేట హెబ్రోను సంఘంగా దేవంతే కాదు తండ్రి గోవిందపురం హెర్మోన్ నుంచి రాగలిగిన నీ బిడ్డలందరి కొరకై కూడా మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు సెలవిస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా, కాగా నా ప్రియ సహోదరులారా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మరి కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులైనడని చెప్పి ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విధంగా ప్రభువా ఎవరు తలాంతుల్లో దేవా ఎవరు ఏ ప్రయాసకు తగినటువంటి ఏ యొక్క ప్రభా పనిలో నిమగ్నమవుతూ వచ్చారో దేవా ప్రతి ఒక్కరికి దేవా వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని యేసుక్రీస్తు వారి నామంలో 100 అత్యధికం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు నీ యొక్క బహుమానాలు ప్రభా నీ బిడ్డలకి ప్రభా మెండుగా సమృద్ధిగా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
మీకన్నా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా బండి నాగేశ్వరరావు కాలనీ, అలాగే తండ్రి జయంత్ నగర్ కాలనీ, దేవా కొన్ని బజార్లు, దేవా కొన్ని వీధుల్లో దేవా సువార్త ప్రకటించడానికి దేవా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఇటు గొప్ప ధన్యతకై దేవా మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి ప్రాముఖ్యంగా దేవా మరి నీ దాసుని ద్వారా నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభావ మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని కుటుంబాన్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి. చిలకలపేట హెబ్రోన్లో జరిగిస్తున్నటువంటి పరిచర్యను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ దాసుని ద్వారా ఆ పరిచర్యను ప్రభావ అంతకంతకు అంచెలంచెలుగా క్రమక్రమంగా ప్రభావ మీరు వర్ధల చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నీ దాసునికి, నీ దాసుని కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని యేసుక్రీస్తు వారి నామములో ప్రభావ మీరు అనుగ్రహించి మీ పరిచర్యలో బలంగా ప్రభావ మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవాని దాసునికి ప్రభా అందరూ ప్రభా ఐక్యంతో ఐక్య మనసు కలిగి, ఏక మనసు కలిగి ప్రభా సఖ్యతతో ఉండి ప్రభా ఇదిగో తండ్రి ఇంకా ప్రభా మీరు ఫలభరితం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరే ప్రభా జీవం గల దేవుడుగా ప్రభా మీరు ఉన్నందును బట్టి తండ్రి మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి దేవా సిస్టర్స్ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవా రాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి దేవా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా యెషయా గ్రంథం 41:1 ప్రకారం ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచానని చెప్పి ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీరు నా సొత్తు అని చెప్పి ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. నేను నిన్ను నిర్మించానని చెప్పి ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విధంగా ప్రభా పేరు పెట్టి ప్రభా మీరు పిలుచుకున్న ప్రతి ఒక్కరి కొరకై తండ్రి మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధంగా ప్రభా వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభా ఇస్సాకు ఆ దేశం మందున్న వాడై మరి 100 ఫలం పొందినని చెప్పి ప్రభా విత్తనం వేసి 100 ఫలం పొందినని చెప్పి ప్రభా మీరు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరికి 100 ఫలాన్ని యేసుక్రీస్తు వారి నామములో ప్రభా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ సువార్తకి ప్రభా ఇదిగో తండ్రి మరి ప్రారంభించడానికి దేవా మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. మాకు సహకరించినటువంటి బిడ్డలు దేవా మీరుకై జ్ఞాపకం చేసుకోనండి. ఆదిలక్ష్మి ఆంటీని బట్టి అంకులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆదిలక్ష్మి ఆంటీకి ప్రభా మరి ఆత్మ ఎదుగుదలను ప్రభావ మీరు అనుగ్రహించండి. అంకుల్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి కావాల్సిన రక్షణ యేసుక్రీస్తు వారి నామములో ప్రభావ మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరుకై జ్ఞాపకం చేసుకోనండి. అలా ప్రభా అరుణ కొరకై ప్రార్థన చేస్తున్నాను. సీత కొరకై ప్రార్థన చేస్తున్నాను. దేవా మీరుకై మరి అరుణ భర్త గణేష్ కొరకై ప్రార్థన చేస్తున్నాను. దేవా మీరుకై జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి రక్షణ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. రక్షణ మార్గంలో ప్రభా నడిపించి నూతన కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా సీత వివాహ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరుకై జ్ఞాపకం చేసుకోనండి. దేవా సహాయం చేయండి. కొంతవరకు ప్రభా వారు సహాయపడుతూ వచ్చినటువంటి సువార్త అంతటిలో దేవా మీ యొక్క ప్రతిఫలాన్ని వారికి ప్రభా 100 ప్రభావ దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆదిత్య జయదేవ్ కొరకై ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకుంటున్నాను. దేవా చిన్న బిడ్డ దేవా మీరుకై జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ప్రభా బలాన్ని జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారి నామములో ప్రభా మీరు అనుగ్రహించి యేసుక్రీస్తు దయలో వయసులో అలాగే తండ్రి ప్రభా మరి మనుషుల దయ దేవుని దయ జ్ఞానం వయసునందు ప్రభు బిడ్డని అభివృద్ధి పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలా తండ్రి మీరుకై జ్ఞాపకం చేసుకోనండి. సియోను ప్రాముఖ్యంగా దేవా మరి గత కొన్ని నెలలుగా దేవా సువార్త విషయమై ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవా ఇదిగో తండ్రి ఆశపడే ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తా అని చెప్పి ప్రభావ మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విధంగా 107:9 కీర్తన ప్రకారం దేవా మీరు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచడమే కాదు ప్రభా మీ యొక్క గుప్పిలు విప్పి తృప్తిపరిచే దేవుడుగా మీరు ఉన్నదని బట్టి ప్రభా మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఇటు సంతోషం, ఇటు సమాధానం, ఇటు ఆనందాన్ని బట్టి కూడా ప్రభా మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాగలిగిన నీ బిడ్డలందరికీ తండ్రి మీకు ఎన్నో పేరున ప్రభా మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని ప్రభా మీరు దయచేసి దేవా మీరే మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ ప్రాముఖ్యంగా ప్రభా సువార్తలో పాలుపంపులు పొందిన నీ బిడ్డలందరికీ మరొకసారి ప్రభా నీకు అప్పగిస్తున్నాను, నీ పాసనకి తీసుకొస్తున్నాను. దేవా మీరుకై జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ఆనందం, వారి కుటుంబాల సంతోషం, వారి కుటుంబాల సమాధానం, వారి కుటుంబాల నెమ్మది, వారి కుటుంబాల ఆశీర్వాదాలు, వారి కుటుంబాల దీవెనలు, సమృద్ధి అయినటువంటి మేలుతో ప్రభా మీరు నింపి ప్రభా సమృద్ధి అయినటువంటి బహుమానాలు ప్రభా మీరు అనుగ్రహించి దేవా మీరే మహిమ పొందుకోవలసిందిగా
ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రభా ఈ దినం మీరు జరిగిస్తూ వచ్చిన ఈ పరిచర్య అంతటికై దేవ ఉదయకాలం ఆరాధన, అలాగే తండ్రి మరి మధ్యాహ్నం జరిగినటువంటి దేవ బహిరంగ సువార్త, అలాగే తండ్రి రాత్రికాలం జరిగినటువంటి యొక్క సువార్త కూడికి విషయమై కూడా మీకు ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ చిత్తంలో తండ్రి ఈ విధంగా మీరు జరిగిస్తూ వచ్చినందుకై ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఈ విధంగా ప్రభా మీరు తండ్రి అనేక విధాలుగా కాపాడుతూ వచ్చినందుకై మీకు ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బండి నాగేశ్వర కాలనీలో ప్రభా మరి ఒక వ్యక్తి ప్రభా తిడతా వచ్చాడు. దేవ మీరుకై జ్ఞాపకం చేసుకోనండి. ఆ వ్యక్తిని ప్రభా మీరు రక్షించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ వ్యక్తుల నూతన కార్యాన్ని ప్రభా మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకై మీకే ఘనత మహిమ స్థుతులు ప్రభావాలు ఆరోపించుకుంటూ చెల్లించుకుంటూ నీ పాదములకై సాగిలపడుతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం కలిగిన నామములో ప్రార్థిస్తూ ఇంకా దేని కొరకు ప్రార్థించలేకపోయామో ప్రభా మీరుకై జ్ఞాపకం చేసుకోనండి. మేము మా భారం అంతా మీ మీద వేస్తున్నాం, మా మార్గాన్ని అప్పగిస్తున్నాం. అలా తన మా చింత యావత్తు మీ మీద వేస్తుండగా మీరే కార్యాన్ని జరిగించి ప్రభా మా ప్రార్థనలన్నింటినీ సఫలపరిచి మీరే నెరవేర్చవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఘనపరిచి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాం. ఆదిలక్ష్మి ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం చేయండి. అరుణ గణేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సీతమ్మ భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తుంది. వివాహం కొరకు మంచి భర్త కొరకు సిద్ధపరచండి. అన్న ఇది ఆదిత్య కదా, ఆదిత్య ఇది జయ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం కొరకు జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి తండ్రి. ఆగస్టు 5 పైన 25 లోపులో నా తండ్రి ప్రభ మందిర ప్రతిష్ట కొరకై కురేనంకులు గారు జయరాజు గారు రావాలని నీ దాసుడి యొక్క కోరిక ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తూ యెహోవాని నన్ను అన్న ఆశను తీర్చండి. ఏ ప్రాంతంలో విస్తారమైన పరిచర్య జరుగునట్లు చేయమని నాయన చిలకలూరుపేటలో కూడా విస్తారమైన పరిచర్య జరిగించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఇప్పుడు మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకి మన బిడ్డలకి తోడయుండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికి ప్రైజ్లాడక అందరూ మీరు కూడా చెప్పండి. దయచేసి ప్రకటన గమనించండి. సియోన్లో ఉన్నవారు ప్రస్తుతం హెబ్రోను హెర్మోను వారంతా కూడా భోజనం చేసేదాకా సియోన్లో ఉన్న వాళ్ళు ఎవరు భోజనం చేయవద్దు. దయచేసి వారి అంతా కూడా అయిపోయాక మనం భోజనం చేసుకుందాం. దయచేసి సహకరించగలరని మనం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా పేరున అందరి పేరు చెప్పాలంటే చాలా టైం పట్టింది కాబట్టి పేరున అందరికి కూడా సువార్తలో పాల్గొనేటువంటి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఎంతో అద్భుతంగా సువార్తను జరిగిస్తూ వచ్చాడు. దేవుడు చిత్తమైతే అన్న చెప్పినట్లుగా మరి 2 నెలలకు ఒకసారి సువార్త ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నాడు. ఆ విధంగా మరి దేవుడి చిత్తమైతే ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయం చేయలాగిన మా కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికి వందనాలు. మనం అందరం లేస్తూనే చేపలు తీసినట్లయితే మనం భోజన సహవాసంలో పాలు పంపుతాం. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.